PMC ప్రేక్షకులకు నమస్కారము. బ్రహ్మఋషి పితామహ పత్రి సారికి స్వర్ణమాల పత్రి మేడంకు నా హృదయపూర్వక నమస్కారములు. సాత్విక వంటలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంటకము గ్రీన్ పులావ్. గ్రీన్ పులావ్కి కావాల్సిన పదార్థములు: ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న రైస్, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీ, కొత్తిమీర పేస్ట్, జీడిపప్పు, బీన్స్, ఆవు నెయ్యి, మసాలా దినుసులు. తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. కళాయి పెట్టుకుంటున్నామండి. ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాం. మొదటిగా ఈ మసాలా దినుసులన్నీ ఇందులో వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. అలాగే గ్రీన్ బఠానీ వేసుకుంటున్నాం. తర్వాత బీన్స్ వేసుకుంటున్నాం. క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాం. ఇది గ్రీన్ పులావ్ కాబట్టి అన్ని గ్రీన్ కలర్ వెజిటబుల్స్ అన్నీ మనం తీసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. కొంచెం సేపు మూత పెట్టుకొని సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. జీడిపప్పు కూడా వేసుకుంటున్నామండి. గ్రీన్ వెజిటబుల్స్లో మనకి మంచి ఐరన్ దొరుకుతుంది, కాల్షియం దొరుకుతుంది. గ్రీన్ వెజిటబుల్స్ ఎక్కువగా మనం తీసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది గ్రీన్ వెజిటబుల్స్ అన్నీని. అలాగే ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ వేసేసుకుంటున్నామండి. కొత్తిమీరని బాగా కడుక్కొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పుదీనా పేస్టు, అన్నీ గ్రీన్ కలరే. ఇప్పుడు ఈ సీజన్లో మనం ఈ కొత్తిమీర పుదీనాతో చేసుకున్న రైస్ ఎక్కువ తీసుకోవాలి. వైరస్ అది మనకి ఎక్కువ రాకుండా అరికడుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది కొత్తిమీర పుదీనా అనేది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు మగ్గిపోవాలి. అది బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాము. రైస్ ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ వేసాను. 8 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. మరుగుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు ధ్యానం కంపల్సరీగా చేయాలి. ఆ ధ్యానం చేసడం వల్ల మనము మంచి ఆలోచనతో మనము వంట చేయగలుగుతాము. ఆ వంట తిన్న మన ఇంట్లో వాళ్ళంతా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ కంపల్సరీ కనీసం ఒక 10 నిమిషాలైనా ధ్యానం చేసి వంట చేయండి. మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన బాడీని కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మంచి భావనలతో వంట చేస్తే ఇంట్లో అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఆరోగ్యాలతో ఉంటారు. నేనైతే ప్రతిరోజు అట్లనే చేస్తానండి. మనం ఎంత ప్రేమగా వంట చేస్తే తిరిగి మన ఇంట్లో వాళ్ళు మనకు అంత ప్రేమను అందిస్తారు. ఒక 15 నిమిషాలు పడుతుందండి ఈ వాటర్ మరగడానికి. మన వాటర్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. వాటర్ మరిగిపోయింది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఇందులోని ఒకసారి అంతా కలుపుకొని హైలోనే ఉంచుకోవాలి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వరకు హైలో పెట్టుకోవాలి స్టవ్ని. ప్రతిరోజు మనం ధ్యానం చేసేటప్పుడు కంపల్సరీ
ఇంట్లో 4x4 పిరమిడ్ ఉంటే పిరమిడ్ కింద కూర్చొని చేయాలి, లేకపోతే క్యాప్ పిరమిడ్ పెట్టుకొని మనం మెడిటేషన్ చేసుకుంటే చాలా, మనం మామూలుగా చేసే మెడిటేషన్ కంటే పిరమిడ్ పెట్టుకొని చేసే మెడిటేషన్ వల్ల 3 వింతల ఎనర్జీ మనం తీసుకోగలుగుతామండి. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ ప్రతిరోజు పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేయాలి. ఈ పిరమిడ్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మన ఇంట్లో ఫ్రిడ్జ్ పైన పిరమిడ్ పెట్టుకోవచ్చు. మనం వాటర్ తీసుకునే కుండలు పెట్టుకుంటాం కదండి, పాట్స్, వాటర్ వేసుకునే పాట్స్ పైన కూడా మనం మూత పెట్టుకొని, మూత పైన చిన్న పిరమిడ్స్ ఉంటాయి, ఆ పిరమిడ్ కూడా పెట్టుకుంటే వాటర్ ప్యూరిఫై అయ్యి మనకి ఆ వాటర్ తీసుకున్న వల్ల మనం చాలా ఎనర్జెటిక్గా తయారవుతాము. ఒక ఔషధంలా ఉంటుంది పిరమిడ్ కింద ఉంచిన వాటర్ తాగితే మనము. అలా ఎన్నో రకాలుగా పిరమిడ్ యూజ్ చేసుకొని మనము ఆరోగ్యాన్ని చక్కగా పొందవచ్చు. ఇంకా ఆరోగ్యం కాకుండా మనకి మంచి మంచి ఆలోచనలు కూడా వస్తాయి పిరమిడ్ యూజ్ చేయడం వలన. అలాగే మనము శాకాహారం తీసుకున్న వలన కూడా సాత్వికమైన ఆహారం తీసుకుంటే మంచి ఆలోచనలతో ఉండగలుగుతాము. మంచి ఆలోచనలు ఉంటే మన భౌతిక జీవితంలో మంచి పనులు చేయగలుగుతాము. సమాజంలో కూడా మనం వృద్ధి చేసిన వాళ్ళం అవుతాము. ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయి సాత్విక ఆహారం తీసుకున్న వల్ల. సాత్వికమైన ఆలోచనలు కూడా మనం తీసుకోగలుగుతాము. ఎప్పుడు ప్రతి ఒక్కరు శాకాహారాన్ని తీసుకోవాలి. మన బాడీ కూడాని, మన మానవ శరీరము శాకాహార నిర్మితమైనది. అందువల్ల మనము కంపల్సరీ శాకాహారాన్ని తీసుకోవాలండి. ఎప్పటికీ శాకాహారం తీసుకొని ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి శాకాహారాన్ని. పెద్ద పెద్ద మహానుభావులందరూ శాకాహారాన్నే తీసుకుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు అంత ఉన్నత స్థితికి వెళ్ళగలిగారు శాకాహారం తీసుకున్న వల్ల. మనం కూడా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలంటే శాకాహారం తీసుకోవాలి, ధ్యానం చేయాలి. అంతకు మించి ఇంకా వేరే మార్గం లేదు. ప్రతి ఒక్కరు శాకాహారులుగా తయారవ్వాలి. రైస్ ఉడుకుతుందండి, ఒక 10 మినిట్స్ పడుతుంది, ఉడకనిద్దాం. మన గ్రీన్ పులావ్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అయిపోయింది, స్టవ్ బంద్ చేసుకుంటున్నాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా బాగుంది, బాగా వచ్చింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. అంటే మనం వేరే కలర్ ఏమీ వేసుకోవద్దు. గ్రీన్ కలర్ ఏమున్నాయో అవే ఈ పులావ్లో వేసుకోవాలి. అందుకే ఇది గ్రీన్ పులావు. మంచి గ్రీన్ కలర్ కూడా వచ్చిందండి. పెరుగు చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం మనం. దీంట్లో గ్రీన్ సలాడ్ కూడా తీసుకున్నాము దీంతోపాటు. గ్రీన్ పులావ్ రెడీ అయిపోయిందండి. రైతాతోని ఈ గ్రీన్ సలాడ్తో తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.